నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మి దంపతులు తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలో గెలుపోటములు తప్పనిసరి అని, తన నియోజకవర్గంలో తాను 3 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా కొనసాగానని, ఇటువంటి దాడులు తన హయాంలో ఎప్పుడు ఏ విధమైన దాడులకు పాల్పడలేదని, మరి ఎప్పుడు కూటమి అభ్యర్థులు టీడీపీ జనసేన కార్యకర్తలు తన నియోజకవర్గానికి చెందినటువంటి కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయంపై అలాగే వేలేరుపాడు మండలం నాయకులు ఇంటి మీద దాడి చేయడం అవమాన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులకు తెగపట్టడం మంచి కాదని, సమన్వయం పాటించాలని, రేపు అనేది కూడా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా ఘోరంగా దారుణంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ప్రజలకి రక్షణగా ఉండాలి. అలాంటి పార్టీకి చెందిన జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు విధ్వంసం సృష్టిస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆస్తులే కాదు, ప్రభుత్వ ఆస్తులు కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉన్మాద చర్య, ఇది ఉగ్రవాద చర్య. ఈ సంఘటనల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ మరి తోడుగా అండగా ఉంటుంది. ఇప్పటికైనా కానీ పోలీసులు, ప్రభుత్వం సోదిని చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి పరిణామాలు ముందు జరగకుండా వైఎస్ఆర్సీపీ మరి ఎదుర్కోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఎప్పుడూ కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మిగతా పార్టీల మీద ఎప్పుడు కూడా నా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకి, దౌర్జన్యాలకి పాల్పడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. ఇప్పుడైనా కానీ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి సంయమనంతో మరి ప్రవర్తించమని మరి పిలిపివ్వాలి. పిలిపివ్వకపోతే ఇది దురుద్దేశంతో, కుట్రతోనే మీరే వెనక నుండి ఈ యొక్క దాడులకి, ఈ యొక్క దౌర్జన్యాలకి మరి మీరే ప్రోత్సహిస్తున్నారని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రమాణ స్వీకారం కాకముందే మీరు ఇలాంటి సంఘటనలకి, ఇలాంటి దాడులకి, ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడుతుంటే రాబోయే రోజుల్లో మీకు కూడా ప్రజలు అదేవిధంగా గుర్తు చెప్తారని మరి తెలియజేసుకుంటూ, తక్షణమే ఈ దాడుల్ని, ఈ దౌర్జన్యాలని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.